ఆత్మీయ ఐశ్వర్యుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, ఆత్మీయ ఐశ్వర్యుడా. చెప్పబడదా? ఆత్మీయ ఐశ్వర్యుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా. ఆత్మీయ ఐశ్వర్యుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే, నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే. ఆత్మీయ ఐశ్వర్యుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. దేవానికి స్తోత్రం. సంతోషంగా చప్పుడు కొట్టి ప్రైజ్ ద లార్డ్. నూతన వత్సరం ఇంపజేసిన మహనీయుడా, నూతన వత్సరం దయా కిరీటం ధరింపచేసిన మహనీయుడా, కృప వెంబడి కృప పొందుచునే ఆత్మీయ యాత్రలోనే సాగేదా. కృప వెంబడి కృప పొందుచునే ఆత్మీయ యాత్రలోనే సాగేదా. నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే, నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే. ఆత్మీయ ఐశ్వర్యుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. ఆత్మీయ ఐశ్వర్యుడా ఆమేన్.
కృప వెంబడి కృప పొందుచునే. సంతోషంగా చప్పట్లు కొట్టి ఆత్మల కొరకు పరుగెత్తేదా, కృప వెంబడి కృప పొందుచునే. ఆత్మల కొరకు పరుగెత్తేదా, నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే, నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే, నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే, నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే. ఆత్మీయ ఐశ్వర్యుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. ఆత్మీయ ఐశ్వర్యుడా నొసగిన పరమాత్ముడా, నూతన వార్చరం నూతన తీర్మానం మాకు నొసగిన పరమాత్ముడా. కృప వెంబడి కృప పొందుచునే, పరిశుద్ధాత్మలో నే సాగేదా. కృప వెంబడి కృప పొందుచునే, పరిశుద్ధాత్మలోనే సాగేదా. నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే, నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే. ఆత్మీయ ఐశ్వర్యుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. ఆత్మీయ ఐశ్వర్యుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా నీవయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, రారే రా 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 రే రా రే రా. సంతోషంగా చప్పలు కొట్టి దేవుడి నామానికి మహిమ కలుగుడుగాక. ఆరాధనకు యోగ్యుడా. లేచి నిలబడండి పెట్టారా, అందరు లేచి నిలబడండి ఒకసారి, కొంచెంసేపు కొన్ని నిమిషాలు లేచి నిలబడతాం. యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా. ఆత్మీయ ఐశ్వర్యుడా, ఆత్మీయ ఐశ్వర్యుడా, ఆత్మీయ ఐశ్వర్యుడా, ఆత్మీయ ఐశ్వర్యుడా. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా. దేవుని బలమైన
సన్నిధి, దేవుని బలమైన శక్తి ఈ ఉదయకాలమందు యథార్థవంతుల మీదకి దిగివచ్చును గాక. ఆయన సన్నిధిని కోరుకుని మన మీదకి దిగివచ్చును గాక. మనలందరినీ తన నీతి వైపు ఆకర్షించును గాక. హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా. నా స్తుతి నీకే, స్తోత్రం నీకే. స్తుతి నీకే, నా స్తోత్రం నీకే. స్తుతి నీకే, స్తోత్రం నీకే. నా స్తుతి నీకే, నా స్తోత్రం నీకే. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్ర. బలమైన దేవుని శక్తి నీ గుండెలలో ప్రవహిస్తున్న కన్నీరు యేసు నామములో. ఏ కన్నీరుతో వచ్చావో దేవుని బిడ్డ, ఏ బాధతో దేవుని సన్నిధిలో ఉన్నావో, ఈ ఆరాధనలో నా ప్రభు అయిన దేవుడు నీ గుండెను తాకును గాక. నీ కన్నీరు తొలగిపోవును గాక. అసమాధానము తొలగిపోవును గాక. దేవుని శక్తి నిన్ను ఆవరించును గాక. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా. వ్యాపారములు దీవించబడును గాక. హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్న దేవుని ప్రజల వ్యాపారములు ఆశీర్వదించబడును గాక. వృద్ధి నందును గాక. చేతి పనులు వృద్ధి నందును గాక. అనేకులకు ఇచ్చినట్లుగా దేవుడు మనల్ని అభిషేకించును గాక. వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు యేసు నామములో వృద్ధి నందును గాక. వృద్ధి నందును గాక. లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడును గాక. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడును గాక యేసు నామములో. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. నీకే యేసయ్యా. నీకే యేసయ్యా. రాజా 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 నీకే. రాజా 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 ఆరాధన. వినగల చెవి, గ్రహించగలిగిన మనస్సు యేసు నామములో మనందరికీ దేవుడు ప్రసాదించును గాక. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు మనల్ని ఆవరించును గాక. దేవుని వాక్యానుసారంగా బ్రతుకు ప్రజలుగా, దేవుని వాక్యానుసారంగా బ్రతికే ప్రజలుగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేయును గాక. ఆరాధన 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 ఆరాధన. రాజా 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 రాజా.
ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతులకు పాత్రుడా, ఆత్మీయ ఐశ్వర్యుడా, నీవే లేకపోతే నేనేమైపోదును. యేసయ్యా నేనేమైపోదును. నాకెవ్వరు లేరయ్యా, మాకెవ్వరు లేరయ్యా, నీవే లేకపోతే నేనేమైపోదును. నీవే లేకపోతే కమిషన్ తమ్ముడా, నాకెవరు లేరయ్యా, మాకెవరు లేరయ్యా, బ్రతికి ఉన్నానంటే కారణం నీ కృపా, జీవించి ఉన్నానంటే కారణం నీ దయా, ఊపిరి పీలుస్తున్నానంటే కారణం నీ దయా, సాగిపోతున్నానంటే కారణం నీ దయా. నేను నా కుటుంబము క్షేమంగా ఉన్నామంటే కేవలం నీ దయా. మాకెవ్వరు లేరయ్యా, నాకెవ్వరు లేరయ్యా. మాట్లాడయ్యా, 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 నీ ప్రజలతో కన్నీరు తుడుమయ్యా, నీ ప్రజలను ఆదరించుమయ్యా, ఓదార్చుమా, వెన్ను తట్టుమా, ధైర్యమునే అనుగ్రహించుమా. నీ ఉన్నావని ధైర్యము కావాలయ్యా, నీ ప్రజలకే ధైర్యమిమ్ముమయ్యా. పరలోక సంబంధమైన శక్తి, పరము నుండి దిగి వచ్చిన బలం, దేవుని బిడ్డ మనకు బలం, ఆ మాటే మనకు బలం. నాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడయ్యా, సంఘముతో మాట్లాడయ్యా, ఈ ప్రజలతో మాట్లాడయ్యా, ఆదరించడానికి మాట్లాడయ్యా, లేవనెత్తడానికి మాట్లాడయ్యా, ధైర్యపరచడానికి మాట్లాడయ్యా, స్థిరపరచడానికి మాట్లాడయ్యా, ఆశీర్వదింపబడడానికి మాట్లాడయ్యా,
భక్తిగా జీవించడానికి మాట్లాడయ్యా. మానవావేశం కనుమరుగవ్వాలయ్యా. దైవావేశమే ఇచ్చట కనబడాలయ్యా. ప్రేమ మాకు కావాలయ్యా. నీ ప్రేమే సంగముపై కుమ్మరించయ్యా. లోకాన్ని నీ వెటుల ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ మాకు కావాలయ్యా. లోకాన్ని నీవెలా ఏ ప్రేమతో ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ మా గుండెలలో ప్రోక్షించయ్యా. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే, ప్రేమ లేకపోతే మేము వ్యర్థులమే. మనుష్య భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడిన, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనని చెబుతున్నది వాక్యం. కొండలను పెకలింపగల విశ్వాసమున్నా నా ఆస్తంతయు బీదలకే ఇచ్చివేసిన, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే కావాలయ్యా. నీ ప్రేమ మాకు మా గుండెలలో నిండుగా నీ ప్రేమ పోయుమయ్యా. సంఘము ప్రేమతో నిండాలి, సేవకుడు ప్రేమతో నిండాలి. మేము మీ ప్రేమతో నిండిపోవాలి. ఆ ప్రేమతోనే లోకాన్ని తెచ్చి మీకివ్వాలి. ఆత్మలను పట్టి తేవాలి, నీ పాదాల వద్ద పెట్టాలి. అందుకు ప్రేమ కావాలి. మాట్లాడయ్యా నీ ప్రేమతో, మాట్లాడయ్యా నీ ప్రజలతో. కన్నీరు తుడుచు మాట, ధైర్యమునిచ్చు మాట, ఓదార్పునిచ్చు మాట, స్థిరపరచు మాట. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చు పరలోకపు తండ్రి, ఆకాశానికి భూమికి మహాప్రభు, అపురూపమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన ఘనమైన మీ నామానికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, నీ సన్నిధికి వచ్చిన బిడ్డలతో ముచ్చటించండి. నీవు తప్ప ఈ లోకంలో మాకు ఎవరు లేరయ్యా. నీవే మా ఆధారం, నీవే మాకున్న ఏకైక సర్వం. ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో బిడ్డల దగ్గరకు వచ్చారు ప్రభు. మీరు మాట్లాడకపోతే ఎలా వచ్చారు అలా వెళ్ళిపోతారు తండ్రి. అయ్యా మీ బిడ్డలతో సూటిగా ముచ్చటించమని ప్రార్థన చేస్తున్నాం. కన్నీళ్ళ నుంచి తుడవండి, అందుకు కారణం ఏంటో తెలియచేయండి. ఎలా బ్రతకాలో నేర్పించండి. వాక్యపు లోతుల్లో కట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహిమగలవాడా, కుడి ఎడమలు ఎరుగున వారా ఎందరో నీ సన్నిధికి వచ్చారు. మీ ఉద్దేశం ఏంటో, మీ ఆలోచనలు ఏంటో బిడ్డలకు తెలియచేసి సూటిగా మీ వాక్యం ద్వారా కట్టమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మదగిన వాడ వందనాలు తండ్రి. సర్వశక్తివంతుడ స్తుతిస్తున్నాను.
నీవే నీ ప్రజలతో ముచ్చటించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మహిమకరంగా జరిగించావు, ఇక ముందుకి మీరే మహిమకరంగా జరిగించాలి. మీరే సూటికి మీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమాధాన క్షేమాలతో నింపి నూతన ఆనందంతో నీ సన్నిధిలో నుంచి బిడ్డలు సంతోషంగా బయటికి వెళ్ళినట్లు కృపా ద్వారాలు తెరిచి మీ మహిమ కొరకు వాడుకుని అభిషేకించి వర్ధిల్ల చేయమని, ప్రజల కన్నీళ్లు తుడిచి సమాధానంతో పంపించమని న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. గట్టిగా చదువు ఆమేన్.